దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. 2013లో దిల్సుఖ్నగర్ ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్లతో 18 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా 131 మంది గాయపడ్డారు. బ్లాస్ట్ కేసును విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ బత్కల్తో సహా 5 నిందితులకు ఉరిశిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఈ రోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ప్రకటించనుంది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 5 నిందితులకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలన్న అప్పీళ్లపై హైకోర్టు తీర్పు చెప్పనుంది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులకు ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 5 ముద్దాయిలు ఈ తీర్పును రద్దు చేయాలని హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇటీవల విచారణ పూర్తి చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీ సుధతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పనుంది. ఫిబ్రవరి 21న బస్టాప్ లో మిర్చి పాయింట్ వద్ద జంట పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలింది. కాసేపటికే 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసు విచారణ జరిపిన ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ తో పాటు అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసిన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, జియావుర్ రెహమాన్లకు మరణశిక్ష విధించింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేశారు. దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు సంబంధించి ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ జరిగింది. అనంతరం నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 2016లోనే ఉరిశిక్ష ఖరారు చేయగా ఈ తీర్పును రద్దు చేయాలని హైకోర్టులో అప్పీలు చేశారు నిందితులు. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్ బత్కల్ ను 2013లో బీహార్, నేపాల్ బోర్డర్లో పట్టుకున్నారు.